ఈ అరణ్యంలో మన్నా తప్ప మాకేమీ. నేను ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో దుఃఖపడి, ప్రభువా మాకైతే మాకు మన్నా ఉంది, ఇంకేమీ అక్కర్లేదు అనిపించాలయ్యా. మన్నా తప్ప ఇంకేమీ లేదు అనే బోరు కొట్టేసే పరిస్థితి. వాక్యం బోరు కొడుతుంది ప్రజలకు కాదు, వాక్యం బోరు కొడుతుంది కాదు. అందుకే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలా, అందుకే డ్యాన్సులా, అందుకే బుద్ధిహీనమైన పాపిష్టి ప్రేరేపిత కార్యక్రమాలా, యవ్వన ప్రాయంలో ఆడబిడ్డలు మగబిడ్డలు కలిసి పనికి మళ్ళీ గంతులు వేయటమా? ఏం పనికి మళ్ళీ వేషాలు ఇవన్నీ కూడా. వాక్యం బోరు కొడుతుంది ప్రజలకి. వాక్యం మాత్రమే చర్చి జనం రారట. అందుకని వీడు దుష్టుని మనస్సును పొంది నీచమైన కార్యక్రమాలకి సంఘంలో తెరలేపుతున్నాడు. ఇలాంటి గుడ్డి గంతులు వేయడానికి, పనికి మళ్ళీ వేషాలు వేయడానికి దేవుని ఆత్మ ఒప్పుకోదు. అది దూడ ముందేసే గంతులో గొర్రె పిల్ల దగ్గర పని చేయబట్టండి. అలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు కుదరవు. ఎంతసేపటికి మోకాల మీద పడి కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి అన్న పానాలకి తగ్గించుకొని అన్ని మితముగా ఉండి ఈ లోకమును అపరిమితంగా అనుభవించొద్దని వాక్యం చెప్తుంది. అయ్యో దేవుని వాక్యం ఏం చెప్పింది? భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతకండ్రా, అంత దగ్గరికి వచ్చేసిందేమని చెప్పాడు. కొనువాడు కొన్నతనది కాదు అన్నట్టుగా బతకండి అని చెప్పాడు. అంత తగ్గించుకోండి, సింప్లిఫై చేసుకోండి లైఫ్ని. ప్రార్థనకి, దేవునికి, ఆత్మీయతకు తప్ప మిగతా వాటికి ప్రార్థన ఇవ్వద్దని వాక్యం చెబుతుంటే ఏం భక్తి అండి చేసేది?